జిల్లా కేంద్రంలోని శ్రీనిధి మరియు శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 2025-26 నూతన విద్యా సంవత్సరం అన్ని విభాగాల్లో రిజిస్ట్రేషన్లు ప్రారంభం చేశారు. వైదిక క్రతును నంబి నృసింహాచార్యులు చిన్నస్వామి నిర్వహించగా ఈ కార్యక్రమంలో చిన్నారులు, వారి తల్లిదండ్రులు, అధ్యాపక బృందము, ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. समुद्रवती सानिध्ये आरो देवे मक्कंगे सहोदरने महोदरिष्ठदो संगे संगे यज्ञे यज्ञे दिवे वरणे नवज्ञे व्यापिने नवज्ञे మమ్మల్ని రాత్రి కాంతలేరు అని కథం ఫోన్ పెట్టేసింది. మాట్లాడకుండా చెప్పేటువంటి వింటూ ఉంటే ఆ విన్నది మన బ్రెయిన్ లో నిక్షిప్తం అవుతాయి. ఒక ఫోన్ లో మెమొరీ కార్డ్ ఎలా అయితే ఉంటుందో మన మానవ శరీరానికి మెమొరీ కార్డ్ బ్రెయిన్. అవునా? ఆ బ్రెయిన్ లో ఎవరు చెప్పినా అది స్టోరేజ్ చేసుకుంటుంది రెండు విధాలుగా. అక్షరాల స్వరూపంగా ఒక విధానంగా ఉంటుంది, ఫోటో విధానంగా అంటే బొమ్మల స్వరూపంగా ఒక విధానంగా ఉంటుంది. అవునా? అవునా కదా? కాబట్టి ఈ రోజు విశేషమైనటువంటి పూజ అనేది విద్యను బోధనను అవకాశం కలిగించేటువంటి దేవత, మన విద్యను ప్రసాదించే దేవత ఎవరంటే ఇద్దరు ప్రధానంగా ఉన్నారు. శాస్త్రం చెప్తుంది మరి. ఒకటి సరస్వతి అమ్మవారు, రెండవది హయగ్రీవ స్వామి. అవునా? మూడవది ఏంటంటే విద్యను ఆటంకం కలగకుండా మన విద్యను ముందరికి సాగడానికి పంపించేవాడు లింగేశ్వరుడు. ఆ ముగ్గురికి సంబంధించినటువంటి రోజు శుభదినం ఈ రోజు. సరస్వతి అమ్మవారి మన ఆచరించుకోవాలి బర్త్డే ఈరోజు. జన్మదినం అయినటువంటి సరస్వతి అమ్మవారి రోజున ఎవరైతే అక్షర స్వీకారాన్ని చేసుకుంటారో, ఆ సరస్వతి అమ్మవారి పూజలో పాల్గొంటారో వారందరికీ కూడా విద్యను ప్రసాదిస్తున్నాడా ఆ తల్లి. మరి అందరికీ ఎడ్యుకేషన్ కావాలా? మాట్లాడలేదు. కావాలంటే మన అమ్మవారు ప్రార్థన చేయాలి. అవునా? మరి ప్రార్థన చేసేటప్పుడు ఒక శ్లోకానికి అందరి చేత చెప్పిస్తాను. ఆ శ్లోకాన్ని అందరూ కూడా ప్రార్థన చేయండి. చేసిన తర్వాత మీ పక్షాన ఇక్కడ ఉన్నటువంటి మీ గురువులను మన సార్ గారు రాజేంద్ర సార్ గారు మా దంపతులు ఇద్దరు కూడా ఇక్కడ మీ తరఫున అమ్మవారి పుష్ప అర్చన చేస్తారు. ఓకేనా? మొదలుగా అందరూ కూడా చేతులు జోడించి अस्मद्गुरुभ्यो नमः। कृष्णो रक्षजनो जगत्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरि शत्रुवो विनियता कृष्णाय तस्मै नमः। कृष्णादेव समुद्भिदं जगदिदं कृष्णस्य दासोऽस्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां। नमस्ते शारदा देवी काश्मीरपुरवासिनी त्वामहं प्रार्थये नित्यं विद्यादानं च देहि मे। समस्त ప్రజానీకానికి అందరికీ కూడా శ్రీ పంచమి శుభాకాంక్షలను తెలియజేస్తూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మాఘశుద్ధ పంచమి నాడు అమ్మవారు ఆవిర్భావం పొందింది సరస్వతి అమ్మవారు.
ఈ రోజునాడు ఎవరైతే విద్యాబోధనకు స్వీకారం చుట్టినా, ఈ రోజునాడు విద్యా పాఠశాలలో కళాశాలలో ఎవరైనా అమ్మవారి సందర్భంగా అమ్మవారి పూజా కార్యక్రమాలు చేసినా ఉన్నత విద్యను ప్రసాదిస్తుందని చెప్పి బ్రహ్మాండ వైవర్త పురాణంలో అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని ఆ వ్యాస భగవానుడు మనకు అందించినాడు. అలాగే స్థానికమైనటువంటి శ్రీనిధి పాఠశాలలో, అలాగే శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ప్రతి సంవత్సరం యాజమాన్యం యొక్క చొరవ చేత, అందరి యొక్క అనుగ్రహం చేత, పెద్దల యొక్క అనుగ్రహం చేత ప్రతి సంవత్సరం ఇక్కడ శ్రీ పంచమి వేడుకలు అత్యంత వైభవంగా అందరం కలిసి చేసుకుంటున్నాం. ఈ రోజునాడు ఇక్కడ కొత్తగా అక్షర స్వీకారాన్ని వచ్చేటువంటి విద్యార్థులందరికీ కూడా అక్షర స్వీకారాన్ని తెలియజేస్తూ అందజేస్తూ, అలాగే వచ్చినటువంటి కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఉన్నత శ్రేణిలో విద్యను అందిస్తూ, అలాగే వారందరూ కూడా ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణత పొందడానికై ప్రతి సంవత్సరం ఇక్కడ శ్రీ పంచమి సందర్భంగా అమ్మవారి యొక్క శ్రీ పూజను చేస్తూ ఉంటాము ఇక్కడ. అలాగే ఈ సంవత్సరం కూడా స్థానికంగా శ్రీనిధి స్కూల్లో, అలాగే శ్రీ చైతన్య వారి యొక్క కళాశాలలో మనం ఇక్కడ ప్రతి ఏడాదిగా అత్యంత వైభవంగా అందరికీ శ్రీకారాన్ని చేయిస్తూ సరస్వతి అమ్మవారి యొక్క పూజను చేస్తున్నాం. మరి ఈ రోజునాడు ఎవరైతే ఈ యొక్క సరస్వతి అమ్మవారి యొక్క ఆరాధన చేస్తారో వారందరికీ కూడా అమ్మవారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం లభించి ఉన్నత విద్యను, ఆరోగ్యాన్ని అమ్మవారు ప్రసాదిస్తుందని చెప్పి పెద్దలు చెప్తుంటారు. కావున ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి విద్యార్థులందరికీ కూడా అక్షర స్వీకారాన్ని చేస్తూ ఉన్నత విద్యను ప్రసాదించాలని చెప్పి అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళల వారి పైన ఉండి ఉన్నత విద్యను ప్రసాదించి ఉత్తీర్ణమైనటువంటి భవిష్యత్తును కలగజేయాలని అమ్మవారిని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. అందరికీ శుభోదయం. ఈరోజు మా శ్రీనిధి పాఠశాలలో, చైతన్య జూనియర్ కళాశాలలో మాఘమాసం వసంత పంచమి కార్యక్రమం జరుపుకుంటున్నాము. ప్రతి మనిషికి ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి ప్రతి పనిలో అవసరమే. ఇందులో విద్యకి, కళలకి, జ్ఞానానికి అధిపతి శ్రీ సరస్వతి అమ్మవారు. ఆ సరస్వతి అమ్మవారి పుట్టినరోజు ఈరోజు ఎవరైతే అక్షరాభ్యాసం చేయించుకొని ఆ పూజలో పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలతో ఉంటారో వారికి ఉన్నత విద్యలు అందుతాయి. అందరికీ, ప్రతి ఒక్క విద్యార్థికి కానీ ఎవరికైనా కానీ జ్ఞానం అనేది కంపల్సరీ. ఆ జ్ఞానానికి అధిపతి అయిన ఈ సరస్వతి అమ్మవారిని ఈరోజు అందరూ ధ్యానంతో పూజించుకుంటే అందరికీ విజయం కలుగుతుంది. ఈ సంవత్సరం రాయబోయే ఎస్ఎస్సి విద్యార్థులకు, ఇంటర్మీడియట్ విద్యార్థులకి వసంత పంచమి కొత్త ఉత్సాహంతో అందరూ మంచి కాన్సన్ట్రేషన్తో అందరూ ఎగ్జామ్స్ బాగా రాసి శ్రీనిధి శ్రీ చైతన్య కళాశాలలో మంచి మార్కులు సాధిస్తారని, అందరికీ విజయం కలగాలని, ఆ అమ్మవారి కృపా కటాక్షాలు ఎల్లవేళలా కలగాలని మనస్ఫూర్తిగా అందరికీ కోరుకుంటున్నాను.